వెల్కమ్ టు బీసీ ద ట్రావెలర్. ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రజల్లో ఉండడానికి ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా తన యొక్క 25వ సంవత్సరము వేడుకల్ని ఒక పెద్ద సమావేశం రూపం లోపల ఎలుగుతుర్తి మండలం లోపల ఉన్నటువంటి ఒక గ్రామం లోపల నిర్వహించుకుంటున్నారు. అది ఈ నెల 27వ తేదీ ఆదివారం నాడు జరగబోతోంది. అందులో భాగంగా సిద్దిపేట రంగనాథపల్లి చౌరస్తా నుంచి గౌరవనీయులైన తన్నీరు హరీష్ రావు గారి యొక్క సారథ్యం లోపల సిద్దిపేట నియోజకవర్గంలో యొక్క అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలంతా కూడా వేడుకగా వెళ్ళడం జరిగింది. దీంట్లో చాలామంది యువకులు పాల్గొంటున్నారు. అందరూ కూడా నూతన ఉత్సాహంతో ఈ కార్యక్రమం లోపల పాల్గొనడం జరుగుతుంది. ఈ విధంగా కేవలం ఒక సంవత్సరం లోపల మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా అనేటువంటి ఒక సందేహం కలగమానదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తను గెలవడానికి ఎన్నో రకమైనటువంటి ఒక వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాలన్నింటి కూడా నెరవేర్చుకోవడం లోపల ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ప్రజలంతా కూడా ఇప్పటి వరకే మాకు ఇంకా పథకాల యొక్క అందలేదు. ఏవైతే ప్రభుత్వం పింఛన్ల రూపంలో కానీ ఇంకా ఇతర సౌకర్యాల రూపంలో కానీ మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడలేదనేటువంటి ఒక బాధ దుఃఖంలో ఉన్నారు. మరి ఈ విధంగా ప్రజల యొక్క ఆశయాల్ని నెరవేర్చడం లోపల కాంగ్రెస్ కొంత వెనుకబడి ఉందని చెప్పవచ్చు. కాబట్టి దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సహజంగానే బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని అన్నింటి కూడా తను వినిపించి రేపు రాబోయేటువంటి ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల అదేవిధంగా మండల పరిషత్ ఎన్నికల లోపల కూడా లాభం పొందాలనేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది సహజంగానే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ విధమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కార్యక్రమం అంతా తరలి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతవరకు సఫలమవుతుంది, తర్వాత దీని యొక్క పరిణామాలు ముందు జరగబోయేటువంటి ఒక గ్రామ పంచాయతీ అదేవిధంగా మండల పరిషత్ ఎన్నికల లోపల ఏ విధమైన ప్రభావాలు చూపబోతున్నటువంటిది మనం చూడవచ్చు. వేచి చూద్దాం. ఇంకా 27వ తేదీ 2 రోజులు ఉంది. ఈ లోపల జరగబోయే పరిణామాలు అదేవిధంగా ఎన్నికల లోపల ఏ విధంగా లాభపడే అవకాశం ఉంది, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా లేదా వ్యతిరేకంగా జరుగుతుందా అనేటువంటిది వేచి చూడాల్సిందే. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎడిపోతారు ఇప్పుడు మీరు ఎడిపోతున్నారు? వరంగల్ పాదయాత్ర మీద అభిమానం కొద్ది, హరిశన్న మీద ప్రేమ కొద్ది పాదయాత్ర చేస్తున్నాం. వరంగల్ కాదు ఇంకెంత దూరమైన పోతూనే ఉంటాం. పేరు పరిశ్రమ అల్లీపూర్. ఒక్కొక్క ఊరు నుంచి 20-30 మంది మా కోసం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం ఈరోజు యూత్ విద్యార్థి విభాగం అందరూ కలిసి హరీష్ రావు గౌరవనీయులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు సిద్దిపేట రంగనాథపల్లి చౌరస్తా నుంచి ఎల్కతుర్తి వరకు పాదయాత్రగా బయలుదేరుతున్నాం. జై తెలంగాణ, జై హరీష్ అన్న, జై కేసీఆర్. ఎక్కడ వచ్చారు మీరు? మాట్లాడతాను మీరు మాట్లాడండి. ఎక్కడ పోతారు పాదయాత్ర మీరు? కేసీఆర్ పాదయాత్ర పోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ విజయవంతం చేయాలని సిద్దిపేట నుండి విద్యార్థి యువత కలిసి పాదయాత్ర మొదలుపెట్టాము. ఈరోజు సిద్దిపేట అమరవీరుల స్థూపం నుంచి హరిశన్న గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని 3 రోజుల పాటు 27వ తారీఖు సభ ప్రాంగణానికి చేరుకుంటాము. దానికి విద్యార్థి యువత పెద్ద ఎత్తున వచ్చి చాలా బాగా. నవీన్ గారు మాది చిన్నకూరు మండలం అల్లిపూర్ గ్రామం, సిద్దిపేట నియోజకవర్గం, హరిశన్న సేన. ఎవరు? మాది వెల్కటూరు. ఎంత బాగా వచ్చింది? 20 మంది వచ్చినాం.
ఎటు పోతున్నారు? వరంగల్ చలో వరంగల్ కేసీఆర్ సభకు చలో వరంగల్. మేము నారాయణపేట మండలం నారాయణపేట గ్రామం నుంచి వచ్చినాం. దాదాపుగా మా ఊరు నుంచి 55 మంది వచ్చినాం. మొత్తం దాదాపు 1500-1600 మంది బయలుదేరుతాం రేపు 27 సభకు. వరంగల్ సభ కేసీఆర్ గారు 25 సంవత్సరాలు ముగించుకొని టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు ముగించుకొని రేపు 27 తారీఖున జరగబోయే సభకి సిద్దిపేట నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్పీ యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర జరగబోతా ఉంది. ఎల్లుండి 27వ తారీఖు నాడు వీళ్ళందరూ కూడా సభకు హాజరు కాబోతున్నాం. సభ విజయవంతం చేయబోతున్నాం. జై తెలంగాణ! జై హరిజన! జై హరిజన! డాన్స్ చేయ మంచిగా. జై హరిజన! యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అన్న రండి. ఎక్కడ వచ్చారు మీరు? సిద్దిపేట రూరల్ వచ్చేపల్లి అని అక్కడి నుంచి వచ్చినాం. ఎంతమంది వచ్చాను మీరు? మేము మా ఊరు నుంచి ఒక 5 వచ్చినాము. ఓకే, ఎటు వెళ్తున్నారు సార్? ఎటు వెళ్తున్నారు? ఇప్పుడు పాదయాత్రకు ఏలకతుర్తి పాదయాత్రకు పోతున్నాం. విద్యార్థి విభాగం నుంచి దాదాపు 5-6 వేల మంది ఉన్నారు. ఉన్నారు 5-6 వేల మంది. కేసీఆర్ అంటే చాలా అభిమానం, హరీష్ అన్న అంటే ఇంకా అభిమానం గురించి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా పోవాలని ఖచ్చితంగా ప్రేమతోనే పోతున్నారు. అన్న ఎక్కడ వచ్చారు మీరు? ఎవరు ఎడిపోతున్నారు? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి పాదయాత్ర పోతున్నాం. అన్న ఎక్కడ వచ్చారు మీరు? ఎక్కడి నుంచి? ఇప్పుడేం కదా ఎడిపోతున్నారు? జై తెలంగాణ! జై తెలంగాణ! హరిజన గారి నాయకత్వం! జై టీఆర్ఎస్!
ఎక్కడ చూసారు మీరు? ఎడిపోతున్నారు? కేసీఆర్ రైతులతో సభ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి సో అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా ఇవాళ పాదయాత్రకు బయలుదేరి ఉండండి, చెప్పండి. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, చలో వరంగల్. ఎవరు కదా మీకు? ఇబ్రాహీంపూర్, నారాయణపేట మండలం ఇబ్రాహీంపూర్ గ్రామం. ఇంకెంత దూరం ఉంటుంది పాలమోక ఇక్కడ నుంచి? పాలమోక ఇంకొక 8 కిలోమీటర్స్. 8 కిలోమీటర్స్ ఉంటుంది ఇంచలేబో. ఓకే. 8 ఎబోనే వస్తుంది. ఎవరు వచ్చి మీరు? నేను పాలమోక ఎటు వెళ్తారన్నా? కేసీఆర్ సభకి వెళ్తున్నాను. పాదయాత్ర సందర్భంగా, కేసీఆర్ సభ సందర్భంగా పాదయాత్రకి వెళ్తున్నాను. ఎవరివి? మా చిన్నకోడు మండలం మైలారం గ్రామం హరిసన్న ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కేసీఆర్కి మద్దతుగా, హరిసన్నకి మద్దతుగా ఈరోజు పాదయాత్రకు బయలుదేరడం జరిగింది. ఇది 3 రోజుల ప్రయాణం. ఈ సభను సక్సెస్ చేయడానికి అందరూ స్వచ్ఛందంగా రావడం జరిగింది.